రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎస్ఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈవి ఎదిగేలా మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఎస్ఎల్బీసీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి వచ్చి రావడంతోనే నేరుగా ఎస్ఎల్బీసీ సమావేశానికి హాజరయ్యారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్షలో భాగంగా ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు 2.96 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను ఇచ్చినట్టు బ్యాంకర్లు వెల్లడించారు. కౌలు రైతులకు 1490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందజేసినట్టు, ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసినట్లు బ్యాంకర్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయి, ఎక్కువ వడ్డీలకు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీలకే రుణాలు తెచ్చుకోవచ్చు. అందుకే క్రెడిబిలిటీకి, బ్రాండింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏపీలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశాం. ఇప్పటివరకు 49,000 కోట్ల మేర రుణాల రీషెడ్యూల్ చేశాం. రుణాల రీషెడ్యూల్ వల్ల 1108 కోట్ల మేర ఆదా చేసుకోగలుగుతున్నాం. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం కోరుతున్నాం. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూత ఇచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే ప్రాథమిక రంగంతో పాటు పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి. అప్పుడే అన్ని రంగాల్లో బడుగులు ఎదుగుతారు. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యం. వారి కోసం ప్రభుత్వాలుగా మేం చెయ్యాల్సింది చేస్తున్నాం. బ్యాంకర్ల వైపు నుంచి పూర్తి సహకారం ఉండాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. పేద, ధనికుల మధ్య తారతమ్యాలు చెరిగిపోవాలి. అందుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో స్టార్టప్ కంపెనీలకు చేయూత ఇచ్చే అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తున్నట్టు సీఎం దృష్టికి బ్యాంకర్లు తీసుకొచ్చారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు.